ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏంటంటే ఈ క్వశ్చన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. హ్మ్. ఎరా అంతేనా మరి పరిస్థితి ఏం లేదా? ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్‌లో గాని రకరకాలుగా. అంటే ఫిజికల్ ఇనెబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులేయటం, కర్మగాలి అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో, మనం పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న ఒక భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడవ్వడానికి కారణం. ఒకడు మొగుడవ్వడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. అవును సార్. అఫ్‌కోర్స్ ఇప్పుడది చాలా పాతదయిపోయింది గానీ, చూసినోళ్ళు చూసారు. కానీ ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా. ఒరేయ్! పియర్ ప్రెషర్‌కి గురై చేసుకోకండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారండి. ఆర్. నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లన్నదే వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులున్నాయి. అవును. టప్పని ఆయన ఒక రోజొచ్చి లేదు లేదు తోడుండాలి. నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూసాను. మనం పెళ్లి చేసుకోవాలి కదా! అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అనేది బ్యాడ్. హ్మ్. నేను ఇప్పుడు పెళ్లికి వ్యతిరేకంగా నేను ఎవరికి ఏ సలహా ఇవ్వను అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుంటుందో చెప్పే ప్రాసెస్‌లో నేను తోడు ఉండాలని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పారు. చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరిచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్‌గా. మీరేమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు. హ్మ్. బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా చేసేయాల. అప్పుడు అలా అనిపించే అమ్మాయి నా లైఫ్‌లోకి రావాలి. రావాలి. సో ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్. హ్మ్. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడని చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఉండేవాడిని. సార్. ఇంత క్లియర్‌గా ఎంత దీనిగా ఉన్నప్పుడు నేను ఈవెన్ ఆర్. నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి. అప్పుడు వెర్షన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఎవెన్చువల్లీ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికి నన్ను పట్టుకొని ఇదే క్వెషన్ అడుగుతుంటే నేను అదే అంటా. ఒక్కడిని చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు? అదే కదా క్వెషను. పాపులేషన్ పెంచేసి, పొల్యూషన్ పెంచేసి ఏం కర్మ ఇది? కరప్షన్ పెరిగిపోతుంది దీనివల్ల, దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం. ఒకటే చెప్తా. మన ఫిలాసాఫికల్‌గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ వదులుకోవాలి. తిండి, ఆహ్, వ్యసనాలు, బంధాలు అన్నీ వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్‌ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వెషన్. సార్. ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారిలాగా ఫీల్ అవ్వాల్సొస్తది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ ఎళ్తది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నాం. ఆడెప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవ్వరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు. ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాకన్నట్టు. వ్యక్తిగత పెళ్లి వద్దని ఎవరికీ చెప్పట్లేదు. వద్దని చెప్పడం ఎంత తప్పో, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. హ్మ్. ఈ మాత్రం అర్థం చేసుకొని ఆవిడ చావుగాడిని వదిలేస్తాం బట్ వాట్ ఎ పర్సన్ భలే గుర్తు చేశారు టీ అన్నారు. ఇలాంటివి ఎన్నుంటాయో. అమృతం సీరియల్ మీరు శివాజీ రాజా గారి తర్వాత మధ్యలో వేరే యాక్టర్ చేశారు. తర్వాత మీరు నరేష్ గారు. నరేష్ గారు చేశారు. తర్వాత మీరు థర్డ్ యాక్టర్. సార్ నరేష్ గారు చేసింది చాలా తక్కువ ఎపిసోడ్‌లు. హ్మ్. వారిని పక్కన పెడితే శివాజీ రాజా గారు చాలా లౌడ్ యాక్టర్. ఎక్స్‌ప్రెషన్స్ గాని, డైలాగ్స్ గాని ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ పర్టిక్యులర్‌గా ఈ యాక్షన్ ఇలా ఉండాలి. మెజర్‌మెంట్స్‌తో చేసే యాక్టర్ లౌడ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయన్నమాట. చిన్న జర్క్ ఇవ్వడం గాని, అట్ట చూడడం గాని అట్ట. అలాంటి ఒక ఎక్స్‌ప్రెషన్. మీది చాలా కంపోజ్డ్‌గా ఎక్కడ నేర్చుకుంది కాకుండా మీకు స్వతహాగా వచ్చి చాలా కంపోజ్డ్‌గా. బట్ ఒకే సీరియల్‌లో ఆయన అంతే ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. మీరు అద్భుతమైన ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. ఎవరు తగ్గలేదన్నమాట. సో, ఆ క్యారెక్టర్‌ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నేను అడిగేది అర్థమవుతుందా? నేను కరెక్ట్‌గానే అడగగలుగుతున్నానో లేదో? చాలా బాగా అర్థమైంది. నేను అంత బాగా చేయడానికి కారణం ఒకవేళ మీరన్నదే నేను చెప్పాలనుకుంటే, దానికి ఇంత ఆలోచించకపోవడం, ఇంత అర్థం చేసుకోకపోవడమే. ఎప్పుడైతే మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుద్దో ఇందాక నేను చెప్పినట్టు రజనీకాంత్ సిగరెట్ లాగా అయిపోద్ది సార్. హ్మ్. ఎక్కువ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయం. హ్మ్. జీవితంలో ఇది ఒకటే ఎపిసోడ్ కాదు కదా! ఇది సరే. ఒకటే రోల్ కాదు కదా! ఇది ఒకటే సినిమా కాదు కదా! సరే. చేసుకుంటూ పోదాం. సో, అవేం పెట్టుకోలేదు మీరు. అస్సలు ఉండదండి నాకు. ఎప్పుడూ ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండదు. అలా ఉండనోళ్ళే హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నా. శివాజీ రాజా గారు ఎలా చేశారు? ఆయన కన్నా నేను బాగా ఎలా చేస్తాను సార్ ఆయనకన్నా బాగా నేను. సరే. ఆయనలాగా చెయ్యాలని చూస్తే, అప్పుడు ఆయన కన్నా బాగా చేయాలని చూడాలి. కరెక్ట్. కరెక్ట్. నాకేమొచ్చో అదే చేస్తున్నా. అందుకే పెట్టుకున్నారు నన్ను. అసలు హ్మ్. నేను అప్పటిదాకా కామెడీయే చేయలేదు. హ్మ్. అన్నీ ఒక భగ్న ప్రేమికుడు, యాంగ్రీ యంగ్ మ్యాను, హ్మ్. కస్తూరి, రుతురాగాలు ఈ సీరియల్స్ అంతా డ్రగ్ అడిక్ట్ ఇలాంటివి ఉండేవి. బాగా హెవీ ఇంటెన్స్ బాగా హెవీ డైలాగులు చెప్పడం అవన్నీ ఉండేవి.
కామెడీ ఒక్కసారి సడన్‌గా ఫాట్ మన అమృతంలోకి వచ్చేసరికి అది గంగరాజు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఏలేటి చంద్రశేఖర్‌కి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి మొదలైంది? ఎలా వచ్చింది? అని నాకు నిజంగా తెలీదు. నా హెయిర్ స్టైల్ అప్పటిదాకా చూడండి, ముందు మీరు ఎప్పుడైనా యూట్యూబ్‌లో అట్లా చూస్తే నా హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా మొత్తం విపరీతంగా మార్చేసాం. మీసం వెరైటీగా పెట్టి క్యారికేచర్ ఏస్తే ఇది అమృతం. హ్మ్. ఆ కళ్ళద్దాలు, ఈ అవును. పెన్సిల్ కటింగ్ మీసం. అవును. ఈ 2 పెడితే క్యారికేచర్ ఏస్తే ఇది అమృతం అని చెప్పేసే ఒక లుక్ తీసుకొచ్చారు. సార్. అంటే బహుశా మీరన్నట్టే గంగరాజు గారు యాస్ ఎ క్రియేటర్, యాస్ ఎ విజనరీగా శివాజీ రాజా గారికి, నరేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్‌లు ఈడికి లేవు. అంటే ఏంటి? వాళ్ళు యెస్టర్ ఇయర్స్‌లో హీరోస్‌గా చేసి బాగా నరేష్ గారు ఎలాంటి సినిమాలు చేశారు సార్. సార్. శివాజీ రాజా ఆఫ్‌కోర్స్ ఆల్ టైమ్ కమెడియన్‌గా ఆయన బాగా సక్సెస్‌ఫుల్‌గా ఆయన టైమింగ్ టెర్రిఫిక్. సో మీరన్నదే ఆళ్ళంత ట్రైన్డ్‌గా అంత దీనిగా ఉండి ఆళ్ళంత ఎక్స్‌పర్ట్‌లైన వాళ్ళ ముందు చూడగానే ఆళ్ళు నవ్వు తెప్పించగలిగే యాక్టర్స్ ముందు నన్ను చూస్తే ఏమీ అనిపించదే. కానీ వీళ్ళేదో ఉంది. అది బయటికి తీసుకొద్దాం అనుకుని లుక్ కొంచెం మారుద్దాం. ఆడియన్స్ ఇప్పటిదాకా ఇలా చూసారు. ఇలా చేద్దాం అనేటప్పటికి అప్పటిదాకా గుబురుగున్న మీసాలంతా కట్ నాకు మొహం నేనే చూసుకొని సిగ్గుపడి ఇదేంటి ఇలా ఉన్నాను బాబోయ్! సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. మనదేముండదు సార్, సమిష్టి కృషే. అందరూ కలిపి చేస్తే యాక్టర్ పేరొస్తది. సార్. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ మీ సినిమాల్లో నేను పర్టిక్యులర్‌గా ఒక సినిమా గురించి మాట్లాడతాను. అంటే కొన్ని లిస్ట్ ఏసుకున్నా గానీ టైం ప్రకారం ఓకే. వెళ్తున్నాను. 'లీడర్' మూవీ సార్. 'లీడర్' మూవీలో ఆ క్యారెక్టర్ రానా గారినొచ్చి కలుస్తారు. ఇట్లా డబ్బులిచ్చానని చెప్పి చెప్తారనమాట. నైట్ ఉరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలొస్తది మీకు. మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత బెడ్‌ల దగ్గరికెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటారు మీరు. అది యాక్టింగ్. అది వారు నేర్పిస్తేనో, ఇంజెక్ట్ చేస్తేనో వచ్చేది కాదు. ఆ దేవుడికి అట్లా దండం పెట్టుకునే ఎక్స్‌ప్రెషన్. సో, నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ షూట్ గురించి ఏమన్నా చెప్పండి సార్? ఏంటంటే శేఖర్ కమ్ముల గారు విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తారండి. అది ఎంత అంటే నేను ఒక సీన్ ఉంటుంది. ముస్లిం క్యారెక్టర్ ఉన్నది అందులో. మీకు తెలుసు కదా! ముస్లిం క్యారెక్టర్ అంటే రానా క్యారెక్టర్ లీడర్. రానా క్యారెక్టర్ ఖచ్చితంగా గెలవాలి. హ్మ్. అర్జున్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. అర్జున్ ఎలాగైనా సీఎం అవ్వాలి అని మేము ఒక స్టేజ్‌కొచ్చాక పీక్స్‌కెళ్ళిపోద్ది స్టోరీ. అక్కడ అందరికి ఉద్వేగభరితమైన ఒక టెన్స్డ్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాగ అల్లాకి ప్రార్థన చేసుకుంటూ ఇలా పక్క తిరిగి ఇలా చూస్తాను. చూసేటప్పటికి నాకు ప్రియానంద్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. అక్కడ అవును. వినాయకుడి బొమ్మ ఉంటే ఇలా దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. ఇది షార్ట్ ఆయన చెప్పింది. "నువ్వు ఇలా దండం పెట్టుకో." మీ ఇద్దరు కోర్ టీమ్ ఆయనకి, రానా అవును. గారికి. అవును. సో, ఇలా దండం పెట్టుకొని నువ్వు అల్లా ఇలాగ ప్రార్థన చేసుకొని ఇటు తిరిగేసరికి కనిపిస్తుంది. ఒక రియాక్షన్ అంతే. ఆ షాట్ తీసేసాం. తీసిన తర్వాత సార్ దగ్గరికెళ్ళి చెప్పా. "సార్ నాకు చిన్న థాట్ వచ్చింది." "ఏంటి?" "అదే ఇది అంటే ఏంటంటే ఇలా ప్రార్థన చేశాడు అల్లాకి. ఇలా తిరిగాడు. చూస్తే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. ఇక్కడ ఉంటే విఘ్నేశ్వరుడు. ఇలా విఘ్నేశ్వరుడిని కూడా చూస్తాడు ఒకసారి. చూసి వీడు కూడా తెలియకుండా ఇలా అంటాడు ఒకసారి. అదుంది సినిమాలో. అంటే ఆయన వెంటనే ఆయనకి అర్థమైంది నేను చెప్పేది. ఒక్కసారి ఆగారు. సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే ఎవరైనా రివర్స్ అయితే ఏంటి? అవును. అవును. దీని విపరీతమైన ఈకలు పెరిగితే ఏం చేస్తాం కోడిగుడ్డు మీద? అది చూసుకోవాలి డైరెక్టర్. ఆయన ఏం చేశారంటే ఒక్కసారి వావ్ ఫీలింగ్ ఉంది. కానీ ఆలోచిస్తుంటే అన్నా సార్ ఇందులో దేవుడు, మతం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్జున్ సీఎం అవ్వాలని. అర్జున్ సీఎం అవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్న ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న ఏ హెల్ప్ అయినా కావాలి. హ్మ్. ఏ పవరైనా కావాలి. ఎవ్వరైనా సరే. దానికి ఉదాహరణ ఏంటి? ఏమాత్రం సంబంధం లేనోళ్ళ దగ్గరికెళ్ళి మురికివాడల్లో కూడా ఎళ్లి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారుగా మన సో కాల్డ్ మినిస్టర్స్ అందరూ. ఈళ్ళు గొప్పోళ్ళేనా? కాదు. అవసరం. అది మంచి ఉద్దేశంతో కూడిన అవసరమా? మోసం చేసేదా? అది వేరే. కానీ అవసరం తాలూకు తీవ్రత చెప్పాలంటే, నేను నా దేవుడికి దండం పెట్టుకున్నా ఓకే. ఆ పిల్ల ఆమె దేవుడికి దండం పెట్టుకుంది ఓకే. ఇది వైస్ వర్సా. ఇప్పుడు ప్రియానంద్ అక్కడ లేదు. అంతా షిఫ్ట్ అయిపోతున్నారు. సారీ, ఆ అమ్మాయి షాట్ కాదు ఇది. ప్రియానంద్ కూడా ఇదే పని చేయొచ్చు. ఆయన ఆలోచించింది అదే. ప్రియానంద్ కూడా ఇలా చేయొచ్చు కదా! అంటే ఏంటి? విఘ్నేశ్వరుడు ఇలా దండం పెట్టుకొని అది అవును. చూసింది. వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇలా ఒకసారి అనేసుకోవచ్చు. ఒక అవసరం అన్నది దేవుడిని క్రియేట్ చేసిందన్న వాదన ఉన్నోళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఇది. అంటే ఆయన ఓకే అన్నారు. మళ్ళీ సెటప్ పెట్టి ఆ చిన్న షిఫ్టింగ్ అదే మళ్ళీ పెట్టి ఆ షాట్ తీశారు అది. సో చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే అంత ఆలోచిస్తారాయన. అంటే ఒక యాక్టర్‌కి ఐడియా వచ్చింది కొట్టిపారేయొచ్చు. లేకపోతే సేమ్ ఇందాక ముద్దు పెట్టింది కూడా. హ్మ్. సో అది ఎలాగి సరే ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్లలు నన్ను. చాలా బాగుంటది. గో హెడ్. అసలు ఆయన్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా విపరీతంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఆయన సీన్ చెప్పి మీకు మామూలుగా స్క్రిప్ట్‌లు అంటే ఈ సైజ్‌లో ఉంటాయి అందరివి.
80 సీలు 90 ఆయన ఎంత ఉంటుంది డీటెయిల్ నవల్ చదివినట్టే డీటెయిలింగ్ డీటెయిలింగ్ అద్దరిపోద్ది. అంటే ఎలా ఉంటుందంటే వీడు ఈ మాట అందాం అనుకుని ఎందుకులే అని చెప్పి ఆలోచించి ఇలా అన్నాడు అని రాస్తారు. అప్పుడు యాక్టర్కి యాక్టింగ్ వచ్చేట్లా ఇవన్నీ యాడ్ ఆన్స్. అంటే ఎందుకు చెప్పానంటే ఆయన తాలూకా ఎంకరేజ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది, సార్ ఒక యాక్టర్ తాలూకు తపన ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పాజిటివ్గా తీసుకుంటారు, దాన్ని ఆయన ఇన్కల్కేట్ చేసేటప్పుడు అన్ని ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నాను కాదండి, ఇప్పటికీ ఆ ఒక్క సీన్ గురించి ఎన్ని వందల మంది అడుగుతారో నాకు